ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే జీఎం రావు గారు. నమస్తే అండి. సో భరణం విడాకులకు ముందు కావాల్సింది ఏంటి అంటే ముందు అసలు భరణం ఎంత వస్తుంది అనేదే అందరు క్యాలిక్యులేట్ చేసుకుంటారండి. అవునండి. భార్యకు భరణం అనేది అందరికి ఓకే, అన్ని భరణాల విషయాలు తెలుసు. అసలు ఏ టైంలో భరణం ఇస్తారు, భార్య ఎంత సంపాదిస్తే భరణం వస్తుంది, ఎంత సంపాదిస్తే భరణం రాదు భార్య. నెక్స్ట్ భర్తకు భరణం వస్తుందా, భర్తకు భరణం భార్య ఎలా ఇవ్వాలి, ఆవిడ ఏ జాబ్ చేస్తే అంటే ఎంత సంపాదిస్తే భర్తకు భరణం ఇవ్వాలి, ఈ రెండు కొంచెం క్లారిటీగా కావాలి. సో యాజ్ యూజువల్ గా జస్ట్ ఒకసారి వినాయకునికి ధ్యానం చేసుకొని స్టార్ట్ చేద్దాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భర్తకు భరణం అనేది, ఈ భర్తకు భరణం అనేది కొద్దిగా లాస్ట్ లో మాట్లాడదాము. వైఫ్ కి భరణం అనేది ముందు మాట్లాడదాము. ఎందుకంటే అందరు చాలా ఆశగా ఉంటారు భర్తకు భరణం అంటే కనుకనే. సో అది చెప్దాము, మన వ్యూవర్స్ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మనం అది ఏంటిది ఏం కథ చెప్దాము. భార్యకు భరణం అనేది చాలా కేసెస్లలో ఇది బిజినెస్ అయిపోయిందండి, టోటల్గా బిజినెస్ అయిపోయింది. ఇది కోర్టుకి కూడా తెలుస్తుంది. నా దగ్గర ఉన్న కేసులో ఒక భార్య నలుగురిని పెళ్లి చేసుకొని నలుగురు దగ్గరికేంచి అలుమని మెయింటెనెన్స్లు అన్ని తీసుకొని 5వ మందికి పెళ్లి చేసుకుంటే ఆ కేసు నా దగ్గరకు వచ్చింది. ఆ కేసు నేనే డీల్ చేస్తున్నాను ఇప్పటికీ కూడా. దానికి అనల్మెంట్ ఫైల్ చేశాము. అంటే 4వ భర్త డైవర్స్ ఇవ్వకుండానే ఈయనని పెళ్లి చేసుకుంది. చట్టరీత్యా నేరమే కదా, చెప్పలేదు కదా, తెలిసినప్పుడు చట్టరీత్యా నేరం. పెళ్లి అయిన నలుగురు వరకు కూడా తెలియలేదా లేదండి. సో ఇది 4వ పర్సన్ ని పెళ్లి చేసుకోకుండా డైవర్స్ ఇవ్వకుండా 5వ పర్సన్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అలా అలా ఏం చేసిందంటే ప్రీవియస్ భర్త ఈయనకు ఫోన్ చేశాడు, ఎట్లాగో నంబర్ తీసుకొని, నీకు ఎందుకు పెళ్లి చేసుకున్నారా, ఆమె చాలా డేంజర్, ఆవిడ ఓన్లీ ఫర్ అల్లుమని పెళ్లి చేసుకుంటది అని చెప్పేసి. వాడికి అసలు అప్పటికి ఆడి దేవుడి అదృష్టం అనుకోవాలి, మనం తలరాత అదృష్టం అనుకోవాలి. వాడు మొత్తం డైవర్స్ పేపర్స్ అన్ని తీసుకున్నాడు. ఫస్ట్ డైవర్స్, సెకండ్ డైవర్స్, థర్డ్ డైవర్స్ అండ్ 4th డైవర్స్ కాలేదు. డైవర్స్ పెండింగ్ ఉంది, ఇంకా డైవర్స్ అవ్వలేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి అసలు ఆమెకి డైవర్సే అవ్వలేదు. ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయిపోయింది, సెటిల్మెంట్ అమౌంట్ తీసేసుకుంది, మంచి అమౌంట్ తీసేసుకొని పక్కకు జరిగిపోయింది. సెకండ్ డైవర్స్ అయిపోయింది, మంచి అమౌంట్ తీసుకొని పక్కకు జరిగిపోయింది. థర్డ్ అమౌంట్ తీసుకొని పక్కకు జరిగిపోయింది. 4th అమౌంట్ గురించి భేదిస్తుంది అంటే డైవర్స్ వేసి పెట్టింది. 498A అండ్ డైవర్స్ 2 వేసి పెట్టింది 4th హస్బెండ్ మీద. అవి తేలక ముందే ఈ 5th హస్బెండ్ ని పెళ్లి చేసుకుంది అనమాట. ఈ 4th హస్బెండ్ 5th హస్బెండ్ కి కాల్ చేశాడు. 4th హస్బెండ్ 5th హస్బెండ్ కి కాల్ చేసి ఈ మొత్తం మెటీరియల్ పేపర్స్ అన్ని ఇచ్చాడు. అది తీసుకొచ్చి మనం అనల్మెంట్ కేసి అనల్మెంట్ గెలిచాం మనం. అనల్మెంట్ గెలిచిన తర్వాత ఈమె ఇంకా ఈ కేసు జరుగుతుంది, అనల్మెంట్ కేసు జరుగుతుంది. అంతలోపట ఈమెకు పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఈమె 4th హస్బెండ్ పైన మళ్ళీ కేసు వేసింది. ఏంటిదంటే నా హస్బెండ్ 4th హస్బెండ్ అని. ఈ కేసు నడుస్తుంది ఇంకా. ఏది ఈ హస్బెండ్ తోటి అనల్మెంట్ నడిచేటప్పుడు నా హస్బెండ్ ఈ 5th హస్బెండ్ కాదు, నా హస్బెండ్ 4th హస్బెండ్ అని చెప్పి పెట్టింది. సో అట్లా రాసింది అనమాట వాడి మీద అమౌంట్ తీసుకోవడానికి. అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్కి అవన్నీ కుదరట్లేదని చెప్పి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మెయింటెనెన్స్ కేసు వేసింది. నాకు మెయింటెనెన్స్ రావాలి, నా పాపకు మెయింటెనెన్స్ రావాలి. నా క్వశ్చన్ ఈజ్ దాట్ పాప వీడికే పుట్టిందని గ్యారంటీ ఏంటి? ఆవిడకి ఆల్రెడీ అనల్మెంట్, నాట్ అ డైవర్స్. సో షీఈస్ యాక్చువల్లీ యాజ్ పర్ ద లా, యాజ్ పర్ ద లా ఆమె మెయింటెనెన్స్కి ఎలిజిబుల్ కాదు. అండ్ పాప ఎలిజిబులా కాదా అనేది కోర్టు తేల్చాలి. దట్ ఈస్ DNA టెస్ట్లు అవన్నీ జరిగిన తర్వాత కోర్టు తేల్చాలి. ఇదే కాకుండా ఇంకా దారుణమైన సిచ్యువేషన్స్, మెయింటెనెన్స్ సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఓన్లీ ఫర్ మెయింటెనెన్సే పెళ్లి చేసుకుంటున్నారండి. మెయింటెనెన్స్ అండ్ ఈ అలుమని గురించి పెళ్లి చేసుకున్న 1 year లోపల గొడవ పెట్టుకొని నువ్వు నాకు 50 లక్షలు ఇస్తే నేను నీకు డైవర్స్ ఇస్తాను, వాటితో నెగోషియేట్ చేసుకుంటున్నారు. 30 లక్షలు వస్తాయి తీసుకుంటున్నారు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటున్నారండి. బిజినెస్ లాగే అయిపోయింది. ఇది కంప్లీట్ బిజినెస్ గా మారిపోయిందండి. ఇది కంప్లీట్ బిజినెస్ గా మారిపోయింది. వైఫ్ మెయింటెనెన్స్ కేసెస్లలో వైఫ్ జాబ్ చేస్తుంది, ఆమెకు బిజినెస్ ఉంటుంది అని చూపెట్టదు, నాకేమీ లేదు, నాకు మెయింటెనెన్స్ కావాలి అని అంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో ప్రాపర్ అడ్వకేట్ ఉంటే ఆమె ఎక్కడ అని చేస్తుంది, ఏం చేస్తుంది, ఎట్లా లాగాలో లాగుతాడు. లాగి ప్రెజెంట్ చేస్తే ఇఫ్ షీఈ్ అర్నింగ్, ఆమె సంపాదిస్తుంటే ఆమెకు మెయింటెనెన్స్ రాదు. ఓకే, జాబ్ చేసే పర్సన్
ఇది ఒక ట్రెండ్గా మారిపోయిందండి. జాబ్ చేసే ప్రతి ఆడపిల్ల ఏం చేస్తుందంటే నేను జాబ్ చేయట్లేదు, నాకు మెయింటెనెన్స్ కావాలి. అది నిజం ఏంటిది మనము రప్పించగలిగాం అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, లేకపోతే ఆమె బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, లేకపోతే ఆమె ఎక్కడ పని చేస్తుందో అవన్నీ రప్పించామనుకోండి, ఆమె పైన పర్జురీ కేసు వేయొచ్చు, రకరకాల కేసులు వేయొచ్చు కోర్టుని మిస్లీడ్ చేసినందుకు. సో ఈ మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు ఈ వైఫ్ సైడ్ నుంచి ఇలా అయిపోతే, వైఫ్కి ఎప్పుడు మెయింటెనెన్స్ రాదు, ఆమె వర్కింగ్, షీ హ్యాస్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఆమెకు 2 ఇండ్లు ఉన్నాయి, ఒక ఇంటిది రెంట్ వస్తుంది, ఆ టైంలో ఆమెకు మెయింటెనెన్స్ రాదు. పోనీ హస్బెండ్ ₹1,00,000 సంపాదిస్తున్నాడు, వైఫ్ మాత్రం 10,000 సంపాదిస్తుంది, అది సరిపోదు. సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో మనకు మెయింటెనెన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఈ రకంగా మన వ్యవస్థ అనేది ఇంత దారుణంగా మారిపోయింది. ఒక అమ్మాయిది కేసు, ఈ కేసు ఇంకా మన సికింద్రాబాద్ కోర్టులో నడుస్తుంది. మనకు పక్కన ఫోటో తీసుకొని ఆధార్ కార్డు మార్పించుకునేది ఈయన నా హస్బెండ్ అని చెప్పి ఆయన మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసింది అనమాట. సో అంత దారుణమైన కేసెస్ కూడా మెయింటెనెన్స్లో ఉన్నాయి. సో మెయింటెనెన్స్ కేసెస్ అనేటి 99% ఓన్లీ ఫర్ ద బిజినెస్. హస్బెండ్కి భరణం వస్తుందా? డెఫినెట్గా వస్తుంది మేడం. కానీ ఇఫ్ హస్బెండ్ ఈజ్ సౌండ్ మైండ్ అండ్ ఈజ్ ఏబుల్ టు ఎర్న్, సో అట్లాంటప్పుడు రాదు. ఇప్పుడు మనం పాతగా అనుకున్న ప్రకారమే వైఫ్ ₹1,00,000 సంపాదిస్తుందండి, హస్బెండ్ ఆటో డ్రైవర్, ఆడికి ఏం దొరకట్లేదు. సో డెఫినెట్గా హస్బెండ్కి మెయింటెనెన్స్ అనేది తప్పకుండా వస్తుంది. హస్బెండ్ ఈజ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, హీ కెనాట్ వర్క్, బట్ వైఫ్ ఈజ్ వర్కింగ్ 25,000 అండ్ ఎర్నింగ్ ₹25,000. అప్పుడు కూడా హస్బెండ్కి మెయింటెనెన్స్ అనేది తప్పకుండా ఇవ్వాల్సిందే. ఇలా చెప్పుకుంటూ పోతే దేర్ ఆర్ ఎన్నో జడ్జ్మెంట్స్ ఉన్నాయి, ఎన్నో కేసెస్ ఉన్నాయి మనకు హస్బెండ్కి ఎప్పుడు మెయింటెనెన్స్ వస్తుందనేది. తప్పకుండా హస్బెండ్కి కూడా మెయింటెనెన్స్ తీసుకునే రైట్స్ ఉన్నాయి. ఓకే, మీరు అన్నట్టు భార్య కానీ భర్త కానీ ఎక్కువ సంపాదిస్తే ఖచ్చితంగా అటు పార్ట్నర్ కి మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టండి, ప్రాపర్ అడ్వకేట్ చేసే వాళ్ళు ఉంటారు. అవును, ప్రాపర్ గా చెప్పే అడ్వకేట్ ఉంటే నిజంగా తొందరగా బయటకు వస్తారేమో ఈ కేసుల నుంచి అనిపిస్తుంది. ఇంత ఇయర్స్ అవ్వకుండా చెప్పే వాళ్ళు కరెక్ట్ గా ఉండాలి, దాన్ని నడిపించే వాళ్ళు కరెక్ట్ గా ఉండాలంటే అంతా అడ్వకేట్ చేతిలోనే ఉంటుంది. అవునండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.